డస్ట్బిన్లు వేసేసి ఇక దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక దీంతో పాటు మనోడు దావోస్ పర్యటన వేయండి. దావోస్ పర్యటనలో ఏం జరిగింది, అసలు రియాలిటీ ఏంది, దావోస్ పర్యటనలో జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనందరం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి మనోడు ఏం చేసిండంటే మెగా రేవంత్ లాలూచి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి దావోస్ వేదికగా 15,000 కోట్ల ఒప్పందాలంటూ హడావిడి, 7,000 ఉద్యోగాల పేరిట సరికొత్త డ్రామా. నల్గొండ జిల్లా వలికొండలో కృష్ణారెడ్డి సిఎన్జి కంపెనీలో జీతాలు లేక ఉద్యోగుల వేతలు బ్లాక్ ను వైట్ గా మార్చుకునే ఎత్తుగడ. కాళేశ్వరం అవినీతి విచారణలో మెగాకు మినహాయింపు, 90% పనులు ఆ కంపెనీకే. మేడిగడ్డ సున్నిల్లా అన్నారం బ్యారేజీలకే విచారణ పరిమితం, ఇక 10% పనులు చేసిన నవయుగ ఎల్ఎన్టీ ఫ్రాన్స్ కంపెనీలకు నోటీసులు. తెలంగాణ నిధులు కృష్ణారెడ్డి పాలయాన్ని గతంలో విమర్శించిన రేవంత్. ఇక బీఆర్ఎస్ అడుగుజాలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది అంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇక బ్లాక్ ను వైట్ గా మార్చుకునే ఎత్తుగడ. మెగా కంపెనీ వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని వైట్ గా మార్చుకునేందుకు కృష్ణారెడ్డి వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డికి దగ్గరైనట్లుగా సమాచారం. అందుకు అనుగుణంగా ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. దావోస్ వేదికగా వారి కుట్రను తెలలేపారు. తద్వారా ఇటు ప్రభుత్వానికి పెట్టుబడులు తెచ్చామని చెప్పుకోవచ్చు, అటు ఉద్యోగాల కల్పనను ప్రచారం చేసుకోవచ్చని రేవంత్ భావించినట్టుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పెట్టుబడుల పేరిట వారి వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు కుట్ర చేస్తున్నాయి. ఏమైపోయింది దావోస్ పర్యటన అంటే, నల్లధనం కాస్త తెల్లధనం చేసుకోవడానికి వెళ్ళిపోయిలు. 15,000 కోట్లు కావది, పూర్తి స్థాయిలో కూడా 7,000 ఉద్యోగాల పేరుతో సరికొత్త డ్రామా చేస్తున్నారు. ఇదంతా డ్రామా అంటూ పూర్తి స్థాయిలో బయటపడిపోయింది. మనోడు ఏం చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి లాలూచి పడ్డారా? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి దావోస్కు జరిగిన ఒప్పందాల వరకు చూస్తే ఖచ్చితంగా అవుననే సమాధానం వినపడుతుంది. ఇక మొత్తానికి ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సులో జరిగిన ఈ వితండవాదానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. దావోస్ కాదు, ఇది పూర్తి స్థాయిలో కూడా వ్యూహాత్మకంగా జరిగిన ఒక అంశానికి సంబంధించి చూడొచ్చు. ఇగో చూడండి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ ఒప్పందంతో మెగా కంపెనీకి అంతగిరి కొండలలో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా తెలంగాణలో 7,000 కోట్ల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో మెగా కంపెనీకి సంబంధించిన సిఎన్జి ప్రాజెక్టులో ఉద్యోగాలకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. వారి ఉద్యోగాలను నేడో రేపో ఊడగొట్టేందుకు కృష్ణారెడ్డి సిద్ధమయ్యారు. వాస్తవానికి తెలంగాణలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన ఉంటే కృష్ణారెడ్డి వారికి ఎందుకు సకాలంలో జీతాలు చెల్లించలేదని విశ్లేషకులు వాదిస్తున్నారు. కాళేశ్వరం అవినీతి విచారణలో మెగాకు మినహాయింపు, ఇటు విచారణ మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్లకే పరిమితం. గతంలో నిధులు కృష్ణారెడ్డి పాలయాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇలా పూర్తి స్థాయిలో ఏంది అంటే వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. మొత్తానికి బ్లాక్ను వైట్ చేసుకునే అందుకే అక్కడ వేయండు అనే విషయానికి సంబంధించి ఇంతకంటే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అనేది ప్రధానమైన అంశంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి. ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేసుకోరు, దాంతోపాటు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది, ప్రజల కోసమే మాట్లాడుతుంది, ప్రజల కోసమే ప్రశ్నిస్తుంది.